ఆర్యవైశ్య సంఘంలో పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. కానీ ఆయన తెలుగు రాష్ట్రం ఉండాలని చెప్పేసి తెలుగు భాషా రాష్ట్రాలు వేరువేరుగా ఉండకుండా ఒకటే రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఎంతో త్యాగం చేసి తీసుకొచ్చిన దాన్ని ఆయనకు వైశ్యుడై ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా చేస్తున్నాం. ఆయన పేరు పెట్టిన కాలేజీలు ఈరోజు గవర్నమెంటు పేరు మార్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అదే పెట్టాలనుకుంటే సురవరం సుధాకర్ రెడ్డి పేరు పెట్టాలంటే చాలా ఉన్నాయి, వాళ్ళు కొత్తగా కడుతున్నారు కాబట్టి దానికి పెట్టవచ్చు. కానీ ఈ పేరు మారవకుండా అదే పేరు ఉంచినట్టయితే వైశ్యులకు గౌరవం ఇచ్చినట్టుంటుంది, వైశ్యులకు కించపరిచినట్టుంది. కాబట్టి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి పేరు మారవన్నట్టయితే వైశ్యులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారని చెప్పేసి మేము కోరుతున్నాం. జై 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 మాత, జై జై మాత. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని జగదిగుట్ట ఆర్యవైశ్య సంఘంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రెసిడెంట్ పార్షి ప్రకాష్ గుప్తా గారి ఆధ్వర్యంలో, వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఆవిర్భవించడానికి ఆయన ప్రాణాలనే త్యాగంగా పెట్టి తెచ్చిండు. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆయన పేరు వల్ల ఈ రాష్ట్రం వచ్చింది. దానివల్ల చాలా వైశ్యులందరికీ కూడా ఎంతో గుర్తింపు పొట్టి శ్రీరాములు వల్ల తెలంగాణ తెలుగు రాష్ట్రాలు వచ్చినాయని చెప్పి పెట్టుకునే రోజుల్లో ఇప్పటి పరిస్థితుల్లో ఆయన పేరు తీసేసి వేరే రెడ్డిస్ పేరు పెట్టడం అనేది అది సమంజసం కాదు. దాని మా యొక్క మనోభావాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రులు దాని గురించి ఆలోచన చేసి మా వైశ్యుల మనోభావాలను ఆలోచించి మీరు కూడా మళ్ళీ పేరు ఎప్పటిలాగా ముప్పటి పేరు అలంకరణ చేయాలనేది మా యొక్క కోరిక. ఈరోజు లాస్ట్ బస్టాండ్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘంలో మన పార్షి ప్రకాష్ గుప్తా గారు, తేరాల సేన గారు, అదేవిధంగా అన్నయ్య గారి ఆధ్వర్యంలో మనం పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవాలనే ఉద్దేశంతో కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆయనకు నివాళులు అర్పించడానికి ఆర్యవైశ్య సంఘానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 124వ వర్ధంతి సందర్భంగా జయంతి మనకు ఒక లోటు కనిపిస్తున్నది. ఎందుకంటే మన తమిళనాడులో ఉన్నటువంటి మన రాష్ట్రాలను మన తెలుగు రాష్ట్రాలుగా విభజించాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్ను తేవడం జరిగింది. మన భాష తెలుగు భాష రాష్ట్రాలు ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో
ఆయన త్యాగాలు అర్పించి దీనికోసం ఎంతో పాటుపడ్డాడు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు వైశ్యుడు కాబట్టి ఈ యొక్క వైశ్యుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది మన తెలంగాణలో ఉన్నది కాబట్టి ఆ యొక్క పేరును మారుస్తారని మాకు ఒక తెలియడం జరిగింది. ఆ పేరును మార్చకుండా సూరవరం సుధాకర్ రెడ్డి అనే పేరు మీద పెట్టడానికి ముందుకొస్తున్నారని చెప్పని అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటారని చెప్పని తెలియడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వాన్ని ఒకటే విన్నపం, వైశ్యుల గురించి ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా వైశ్యులు చేస్తున్నటువంటి సేవలను, వైశ్యులు చేస్తున్నటువంటి దాన ధర్మాలను, వైశ్యులు కడుతున్నటువంటి ప్రతి గుడికి కూడా మన వైశ్యులే సహకారం అందిస్తున్నారని ఎంతోమంది రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది ఈ మధ్య యూట్యూబ్లో. కాబట్టి ప్రభుత్వం మా యందు దయ ఉంచి ఉన్న ఒక పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చకుండా అదే పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని మా వైశ్యుల తరఫున అందరినీ కోరుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని మన జయరుంట ఆర్యవేశ సంఘంలో నివాళులు అర్పించుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది, కానీ ఒక వంతు బాధగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆ మహానుభావుని పేరు ఆ యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది, కానీ ఈరోజు తీసేయడానికి కారణం ఏమిటనేది మనకు అర్థం కావడం లేదు. ఏ సామాజిక వర్గానికి మీరు ముఖ్యమంత్రి ఉన్నారో ఆ సామాజిక వర్గ నాయకుడిని మీరు పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఏ సామాజిక వర్గానికి పేరు పెట్టాలనుకుంటే కొత్త వర్గం పేరు పెట్టండి, తప్పు లేదు. కానీ ఉన్న పేరుని తీసేసి కొత్త పేరు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఈయన పేరు తీసి ఇంకో పేరు పెట్టుకుంటూ పోతా అంటే మాత్రం అది చాలా కరెక్ట్ సమాధానం కాదు. ఎందుకంటే వైశ్యులు అంటే కూడా ఒక ప్రాముఖ్యత, ఒక హోదా ఒక వర్గం ఉంది. దాన్ని కూడా మీరు కించపరిచినట్టు మా మనోభావాలను మేము అన్నిట్లలో మేము ప్రజలలో ప్రతి ఒక కార్యక్రమానికి మేము ముందు ఉంటాము. కాబట్టి మీరు మా మనోవేదనను అర్థం చేసుకొని మీరు ఏదైతే కార్యక్రమం అనుకున్నారో దాన్ని రిటర్న్ తీసుకోవాలని చెప్పి దాన్ని అలాగనే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. ఈరోజు జగదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం లాస్ట్ బస్ స్టాప్లో ఉన్నటువంటి సంఘంలో మా ప్రకాష్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు కేరళ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈరోజు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా 124వ జయంతి సందర్భంగా ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చి వేరే పేరు మార్చాలని చెప్పడం మాత్రం మంచిది కాదు. అది ఎప్పుడైనా గౌరవం ఇవ్వబడదు. ముఖ్యంగా గాంధీ మహాత్ముడు ఎంతటి గొప్పవాడో దేశానికి, మా పొట్టి శ్రీరాములు కూడా మన దక్షిణ భారతదేశానికి అంత గొప్పవాడు. ఆయనకు కూడా భారతరత్న ఇవ్వడానికి కూడా మీరు ప్రతి అసెంబ్లీలో మీరు సమావేశం తీర్మానం చేసి ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం. మా యొక్క వైశ్యులకు ముఖ్యమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆత్మార్పణ చేసి తెలుగు రాష్ట్రాలను తయారు చేశాడు. ఎవరు ఈ ఆత్మార్పణ త్యాగం చేయలేదు, కానీ ఆయన ఇంత గొప్ప త్యాగం చేసినందుకు త్యాగశీలిగా మంచి మార్గదర్శకునిగా మనం అభినందిస్తూ ఆయనకు భారతరత్న అవార్డు కూడా పార్లమెంట్లో రావడానికి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా సహకరించి తీర్మానం చేసి పంపవలసిందిగా కోరుచున్నాము. జై పొట్టి శ్రీరాములు, జై పొట్టి శ్రీరాములు. జై వాసవి. ఈరోజు జగదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి 124వ జయంతి అంగరంగ వైభవంగా ఆర్యవైశ్యుల ప్రముఖుల చేత జరపడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, పొట్టి శ్రీరాములు ఫిట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీ గారితో సమానంగా స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో 2 రాష్ట్రాలను ఏకదాటిగా చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలుగు రాష్ట్రాలను ఏకం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన ప్రాణం త్యాగం చేసి తెచ్చి మా ఆర్య వైశ్యుల ఐక్యతను చాటిన వ్యక్తి, గొప్ప మహా వ్యక్తి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, దాన్ని పేరు మార్చడానికి వీలు లేదని మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ ఆర్యవైశ్య జాతి మొత్తం ముక్త కంఠంతో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై పొట్టి శ్రీరాములు.
ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు, ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు, ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారు. మళ్ళీ యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములుగా పునరుద్ధరించాలని మా యొక్క విన్నపం. కొనసాగించాలి 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 కొనసాగించాలి. మార్చవద్దు మార్చవద్దు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్చవద్దు మార్చవద్దు మార్చవద్దు.